ఒక వ్యక్తిగట అసలు జీవితం అంటే ఏంటిదిరా బాబు, ఈ చిన్న జీవితంలో బంధాలను ఎక్కడ కాపాడాలి, బాధ్యతలను ఎక్కడ మోయాలి, ఈ తక్కువ కాలంలో ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ఏ విధంగా ఆర్థికంగా స్థిరపడాలి, ఏ విధంగా పిల్లల పట్ల బాధ్యతాయుతంగా ఉండాలి, ఏ విధంగా సమాజం పట్ల బాధ్యతాయుతంగా ఉండాలి, ఏంటి ఈ చిన్న జీవితానికి ఎన్ని పెట్టాడా భగవంతుడు అని చెప్పి ఆయనకి ఒక రకమైనటువంటి వైరాగ్య స్థితి వచ్చేసిందట. ఇవాళ గురువు గారి దగ్గరికి వెళ్ళి నేను ఇవన్నీ అడిగి తేల్చుకుంటాను, అసలు ఇలా ఎందుకు జరుగుతుంది, మనిషికి ఎందుకు ఇన్ని కష్టాలు పెట్టాడు దేవుడు, మనిషికి ఎందుకు ఇన్ని బరువు బాధ్యతలు పెట్టాడు అని చెప్పి అడగాలనుకొని మహోన్నతమైనటువంటి గురువు గారి దగ్గరికి బయలుదేరాడట. ఇతను వెళ్తూ వెళ్తూ కొంత దూరం బాగానే ప్రయాణించాడు. దారిలో తన సన్నిహితుడైనటువంటి స్నేహితుడు కనిపించాడట. నీతో పాటు నేను వచ్చేస్తాను, ఇద్దరం కలిసి వెళ్దాము అని చెప్పి ఇతను కూడా తనతో పాటు కలిసి ఇద్దరు పయనించటం మొదలెట్టారట. కొంత దూరం అలాగే పయనించారు. ఏవేవో కబుర్లు అవి ఇవి మాట్లాడుకుంటూ పయనం చేసిన తర్వాత కాస్త శరీరము అలసటకి గురి అవుతుంది కదా, అలాగే అలసటకి గురై ఒక చోట విశ్రాంతి